దాదాపు 9 నెలల తర్వాత కవిత లేఖ మళ్ళీ ఒకసారి వెలుగులోకొచ్చింది. కవిత లేఖపై మళ్ళీ ప్రకంపనలు వస్తున్నాయి. దీనికి ఏంటంటే బేసిస్ ఏంటంటే కవిత లేఖకు సంబంధించి అంటే కవిత లేఖకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుడైన సోషల్ మీడియాలో క్రియాశీలంగా పనిచేసే డాక్టర్ కృషాంక్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటంటే లీకు వీరుడు ఎవరని హంగామా చేసి కేసీఆర్ గారికి రాసిన లేఖను మొదట ప్రసారం చేసిన టీవీ ఛానల్ యజమాని తండ్రి మరణిస్తే ఆయనను పరామర్శించడానికి మీరు వెళ్ళారంటే ఆ లేఖను ఆ ఛానల్కు మీరే లీకు చేశారా అక్క అంటూ దాన్ని ముగించాడు ఆ పోస్ట్. ఎవరు? డాక్టర్ కృషాంక్. ఇక్కడి నుంచి రచ్చ మొదలైంది. 2025 మేలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ఒక లేఖ రాసిన మాట నిజం. 6 పేజీలతో కూడిన ఆ లేఖలో చాలా అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా అంతకుముందు జరిగిన అంటే ఏప్రిల్లో జరిగిన ఎలకతుర్తి సభ, అంటే దాన్ని మన వరంగల్ సభ అంటున్నాం, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ. ఆ సభలో కేసీఆర్ ప్రసంగం బలహీనంగా ఉందని, అంటే ప్రసంగంలో పస లేదని, ప్రజల్లో ఉత్తేజం కలిగించలేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని, ప్రజలకు పార్టీ నాయకులకు ఆయన అందుబాటులో లేకుండా పోయారని, అందువల్ల పార్టీ క్యాడర్ చాలా ఇబ్బంది పడుతున్నారని, పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని, అలాగే పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదని అందులో కవిత లేఖలో మెన్షన్ చేశారు. అలాగే కేసీఆర్ తన ప్రసంగంలో, అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో ఆయన చేసిన ప్రసంగంలో భారతీయ జనతా పార్టీ పైన కేవలం 2 నిమిషాలు మాత్రమే ఎందుకు మాట్లాడారు? దీనివల్ల ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది అంటూ ఆమె ఆ లేఖలో తన తండ్రిని తప్పుపట్టారు. తన తండ్రి ప్రసంగ శైలిని తప్పుపట్టారు. అలాగే పార్టీ శ్రేణులు పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయి ఉన్నాయని, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీల స్థాయి నాయకులను కూడా కేసీఆర్ అందుబాటులో లేకుండా పోయారు, సెలెక్టివ్ అపాయింట్మెంట్ మాత్రమే దొరుకుతోంది అంటూ ఆమె కొన్ని కామెంట్లు చేశారు. అయితే ఈ లేఖ తన తండ్రికి రాసింది, తన తండ్రికి కూతురుకు మధ్య రాసిన లేఖగా ఆమె చెప్పుకున్నారు. అయితే ఈ లేఖ ఆ తర్వాత బహిర్గతమైంది. టీవీ ఛానళ్లలో ప్రసారమైంది, పత్రికల్లో ప్రసారమైంది, మీడియాలో పెద్ద ఎత్తున ఈ లేఖకు ముందు లేఖ తర్వాత జరిగిన పరిణామాలపైన చర్చలు వగైరా వగైరా పెద్ద ఎత్తున ప్రకంపనలకు ఆ లేఖ కారణమైంది. తర్వాత ఈ లేఖ పైన శీర్షిక మనందరికీ తెలుసు, మై డియర్ డాడీ అంటూ ఆమె సంబోధిస్తూ ఆ లేఖను రాశారు. అయితే ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన వచ్చిందంటే దీనికి కృషాంక్ ప్రారంభించినట్టుగా కనబడుతోంది ఈ వివాదాన్ని, ఈ లేఖ వివాదాన్ని. ఎందుకంటే ఈ లేఖ ఎవరు బయట పెట్టారో తెలపాలి. ఎవరో దుర్మార్గులు, కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు వగైరా వగైరా ఎవరో మొత్తం మీద తన వ్యతిరేకులు తనను పార్టీ నుంచి బయటకు పంపించడానికి కుట్రలు చేస్తూ ఈ రకంగా తనను అవమానిస్తూ తన తండ్రికి రాసిన లేఖను బహిర్గతం చేశారంటూ అప్పట్లో ఆమె ఆరోపణలు గుప్పించారు. సరే, బీజేపీ బీఆర్ఎస్ పొత్తులకు సంబంధించి లేదా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఢిల్లీలో జరిగిన ప్రయత్నాల గురించి అంతకుముందే ఆరోపణలు గుప్పించారు. ఇదంతా మే జూన్లో జరిగింది, 2025 మే జూన్ ప్రాంతాల్లో. మరి ఇప్పుడు ఒక మాజీ మంత్రి ఈ ఒక టీవీ ఛానల్ అధిపతి తండ్రి మరణించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మాజీ మంత్రి పరామర్శించిన సమయంలో కవితక్క అప్డేట్స్ పేరిట ఏదైతే ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారో ఆ పోస్ట్ కింద కృషాంక్ పోస్ట్ వచ్చింది. అంటే కవితను విమర్శిస్తూ డైరెక్ట్గా విమర్శిస్తూ అని ఏం చెప్పాను, ఇంతకుముందు చదివి వినిపించాను. అంటే ఆ ఛానల్ అధిపతి
ఆహ్, తండ్రి చనిపోయిన సందర్భంగా ఆయనను పరామర్శించడానికి మహబూబాబాద్‌కు చాలామంది అధికార కాంగ్రెస్‌కి సంబంధించిన నాయకులు, మంత్రులు, అట్లాగే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్‌కి సంబంధించిన ప్రామినెంట్ పర్సనాలిటీస్ చాలామంది వెళ్లారు, కలిసారు. ఓకే. కలుస్తున్నారు, వస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఇదంతా ఓకే. అయితే దీంట్లో క్రిషాంక్ ఇటువంటి పోస్ట్ ఎందుకు పెట్టినట్టు అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే పూర్వకంగానే ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటేనని, ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకున్న కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిగా బలహీనపడిందని, బీజేపీకి కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే వెసులుబాటును బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే కల్పించిందని కవిత ఆరోపించిన తర్వాత, అలాగే ఆమె మే మొదటి వారంలో పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించడం, సిద్దిపేట లేదా బోధన్ ఈ 2 కాన్స్టిట్యూన్సీలో ఒక చోట పోటీ చేస్తారని కూడా ఆమె మీడియా చిట్‌చాట్‌లో చెప్పడం, వీటి నేపథ్యంలో క్రిషాంక్ పోస్టును చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అట్లాగే ఆమె పైన పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇది ఎక్స్‌లో. చివరికి ఆహ్, ఆమె పార్టీ పేరు లిక్కర్ పార్టీ అంటూ ఒక వ్యక్తి రాశాడు. తర్వాత ఆహ్, అది టీఆర్ పార్టీ అఫీషియల్ దాని పేరు. ఏది దాన్నేమంటారు? ఆహ్, అకౌంట్ పేరు టీఆర్ పార్టీ అఫీషియల్. ఎక్స్‌లో ఆ టీఆర్ పార్టీ అఫీషియల్ పేరిట చేసిన పోస్టులు అవి కూడా వైరల్ అవుతున్నాయి. "నువ్వు ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చూసుకునే బాధ్యత మాది" అంటూ ఇంకొంతమంది అందులో చెలరేగిపోతున్నారు. అంటే కవిత పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆగ్రహంగా ఉందో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఎంత ఏమంటాం అసంతృప్తి ఉందో, అదంతా ఇటువంటి సోషల్ మీడియా పోస్టులు బహిర్గతం అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కవిత పోటీ చేస్తానన్నమాట నిజం. మేలో పార్టీ అనౌన్స్ కూడా చేయబోతున్నారు. సరే, ఆ పార్టీ సక్సెస్ రేట్ ఎంతుంటుంది? ఏమిటి? ఆమె ప్రయోగం విఫలమవుతుందా? సఫలమవుతుందా? అనేది మనం చూడడానికి ఇంకొక 3 ఏళ్ళు పడుతుంది. ఈలోగా బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, లేదా బీఆర్ఎస్ ప్రాయోజిత వ్యక్తులు చేస్తున్న పనేమిటంటే, ఆమెను అవమానపరచడానికి ప్రయత్నించడం, ఎక్కడ పోటీ చేసినా మేము డిపాజిట్ రాకుండా చూసుకుంటామని ఇప్పుడే శపథాలు చేయడం, ప్రతిజ్ఞ చేయడం. అండ్ ఇంకొక పోస్ట్‌లో వాపు సొమ్ము గట్టిగానే ఉంది. ఎలక్షన్ వరకు టిల్ అన్న సపోర్ట్ కూడా వస్తది. టిల్ అన్న సపోర్ట్ అని కూడా ఒక పోస్ట్‌లో ఉంది. అండ్ క్రిషాంక్ పోస్ట్‌కు మద్దతుగా మీకు ఇంకా డౌట్ ఉందా అన్న 100% కవితకే ఆ ఛానెల్‌కు లీక్ చేశారని కూడా ఇంకొకతను రాశాడు. ఇంకొక వ్యక్తి అంతేగా, అంతేగా అని రాశాడు. ఇంకొకతను ఈ లేఖ లీక్ విషయంలో పురుషుడంటే ఎవరు లేరు అని రాశాడు. అంటే కవితకే ఈ లేఖను లీక్ చేసే చేసిన ఏర్పాటు, లేఖ బహిర్గతమయ్యే ఏర్పాట్లు చేసినట్లుగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ట్విట్టర్‌లో వార్ ఎందుకు జరుగుతుంది కవిత మీద అంటే మనం సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లాజిక్ ఏమి లేదు దీంట్లో. ఆమె గనక పార్టీ ఏర్పాటు పెడితే ఖచ్చితంగా ఆమె ప్రాంతీయ భావనలను రెచ్చగొట్టే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ప్రాంతీయ భావనలు బీఆర్ఎస్‌లో లేవా? ఉన్నాయంటే అది వేరే చర్చ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎన్ని సార్లైనా సరే, ఎన్ని ప్రశ్నలు వేసినా మా డీఎన్ఏ తెలంగాణ అని చెప్తూ ఉంటారు. అది వేరే విషయం. బట్ ఆమె తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఆ 10 ఏళ్లలో రాలేదని, ప్రజలకు సామాజిక న్యాయం దక్కలేదని, ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆమె ఏ ఎజెండాతోనైతే బయలుదేరబోతున్నారో, ఒక పార్టీ పెట్టబోతున్నారో, ఆ పార్టీ వల్ల తమ పార్టీ ఓట్లకు గండి పడే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ నాయకత్వం ఏమైనా అనుమానిస్తోందా? అందువల్లనే కొంతమందిని రెచ్చగొట్టి లేదా కొంతమందిని పురిగొల్పి ఈ రకమైన పోస్టులు పెట్టడానికి ప్రోత్సహిస్తున్నదా ఆ పార్టీ అనేది తేలాల్సి ఉంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.